హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో అఫీషియల్ గా ఇది మా డే 1 ఇన్ అల్బేనియా. మేము 4 మెంబర్స్ మిడ్ నైట్ వచ్చాము అండ్ మిగతా 3 మెంబర్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చారు. సో నైట్ రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ ఎయిర్బిఎన్బి చెక్అౌట్ చేసేసి ఇప్పుడు మేము బిరాట్ క్యాసిల్ వెళ్తున్నాం. మా చెక్అౌట్ టైం వచ్చేసి 10 o'clock కి, బట్ మేము రిక్వెస్ట్ చేసి 12 కి చెక్అౌట్ చేసాము. అండ్ మా దగ్గర లగేజ్ ఉంది. సో ఇప్పుడు మేము ఆ లగేజ్ మొత్తం క్యారీ చేయలేము కాబట్టి ఆపోజిట్ లో ఒక హోటల్ ఉంటే దాంట్లో లగేజ్ పెట్టేసాము. €2 పర్ బ్యాగ్ లాగా చార్జ్ చేశారు. మేమైతే కార్ రెంటల్స్ తీసుకోలేదు, మేము డైరెక్ట్ గా టాక్సీస్ హైర్ చేసుకుని వెళ్ళాము. ఇంకా బ్యాగ్స్ ఇచ్చేసి మా డే స్టార్ట్ చేసాము. చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వెళ్తున్నాము. ఒక సైడ్ మొత్తం కొండలు, ఇంకొక సైడ్ చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది. అందరం మంచిగా మాట్లాడుకుంటూ ఫొటోస్ దిగుతూ వెళ్తున్నాం. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవన్నీ హోటల్సే. సో మనం ఎంత పైకి బుక్ చేసుకుంటే మనకి వ్యూ అంత బాగా అనిపిస్తుంది. ఇంత చిన్న రోడ్ లోనే కార్స్ వస్తున్నాయి అండ్ మనం కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఫైనల్లీ మేము ఇంకా బిరాట్ క్యాసిల్ కి వచ్చేసాము ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్. ఎక్కలేకపోయాము, అసలు చాలా హైట్ లో ఉండే. వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఎక్కడానికి. ఇది మన క్యాసిల్. సో ఇంకా లోపలికి వెళ్ళలేదు, లోపలికి వెళ్దాము. బట్ నేను ఇప్పుడు మీకు ఫస్ట్ బయట వ్యూస్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ నుంచి క్యాసిల్ స్టార్ట్. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ నా కెమెరాలో జూమ్ అవ్వట్లేదు అండ్ కెమెరాలో అంత నీట్గా రావట్లేదు. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు క్యాసిల్ కి, మనం డైరెక్ట్ గా పోవచ్చు. లోపలికి వచ్చేసాము. ఇక్కడ చాలా వరకు ఇలా కీ చైన్స్ కానీ లేదంటే హ్యాండ్ బ్రాస్లెట్స్, బయట ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. షాపింగ్ ఫస్ట్ ఇక్కడ. సారీ గైస్, నేను వైలెన్స్ తీసుకురావడం మర్చిపోయాను. బట్ చూడండి, ప్లేస్ ఉందంటే అసలు సూపర్ గా ఉంది. బట్ నేను ఎంత క్యాప్చర్ చేస్తున్నా కూడా మన ఐస్ తో చూసింది వీడియోలో క్యాప్చర్ అవ్వదు. ఎటు చూసినా గ్రీనరీ అండ్ ఇక్కడ ఉండే సిటీ హౌసెస్ కానీ ఫుల్ క్లియర్ గా కనిపిస్తుండే. సో మస్తు అనిపించింది. తమ్ముడు ఫొటోస్ దిగుతున్నాడు. వస్తాను. అప్పటి నుంచి ఫొటోస్ దిగేసి ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా ముందుకి. చూద్దాము ఏమేమి ఉన్నాయని. ఎటు సైడ్ నుంచి చూసినా వ్యూ మాత్రం ఎక్సలెంట్ కనిపిస్తుంది. అన్ని వ్యూస్ చూసేసి మాకు ఇక్కడ ఫొటోస్ దిగాలని అర్థమవట్లేదు. కనిపించిన ప్రతి ప్లేస్లో ఫొటోస్ దిగుతున్నాం. అలానే సగం టైం వేస్ట్ అయిపోతుంది. బట్ అలా చేయకూడదు. చూడండి, ఇదంతా స్టోన్స్తో కట్టిన బిల్డింగ్స్, హౌసెస్ అలానే ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి, వింటేజ్ లాగా ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. చూడండి సిటీ డౌన్లో ఎంత బాగుందో. సో మేము అంతా డౌన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ మాస్క్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చామన్నమాట. పైకి ఎక్కడం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ తప్పదు, వ్యూ కోసం మనం రావాలి కాబట్టి. గైడ్ తీసుకోలేదు. గైడ్ తీసుకుంటే బెనిఫిట్ ఉంది, అలానే ఒక బొక్క కూడా ఉంది. సో బెనిఫిట్ ఏంటి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎక్కడ ఏముందని చెప్పేసి. సో మేము అప్పటి నుంచి మనం నడుస్తూనే ఉన్నా, మాకు ఏం తెలియట్లేదు. అండ్ ఇఫ్ గైడ్తో వస్తే ఫొటోస్కి వీడియోస్కి ప్రాబ్లమ్ అవుతుంది. అంటే మనం కొంచెం టైం తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు అలాంటివి సెట్ అవ్వవు కాబట్టి డిలే అవుతుంది. అలాగా వీళ్ళు ప్రాబ్లమ్. వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే కింద అంత ప్లేస్ పెట్టుకొని ఇంత పైకి ఎందుకు కట్టాడు అంటే ఎక్కలేకపోతున్నాము, చాలా మొసొస్తుంది అని. మేము వెళ్లే దారిలో మాకు చాలా మంది పిల్లలు కనిపించారు. సో వాళ్ళందరూ మీకు అల్బేనియా నచ్చిందా అని అడుగుతున్నారు. చాలా క్యూట్ అనిపించింది. కింద మీద పడి ఇంకా పైకి వచ్చేసాము. అల్బేనియా ఫ్లాగ్. సడన్ గా వెదర్ కూడా మారిపోయింది, కానీ అసలు ఇటు ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది. ఇక్కడ కెనాల్, ఇది రివర్. ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది అసలు ఇది. థ్యాంక్ యూ. నాకైతే అసలు మైండ్ ఎగిరిపోయింది, ఎంత మంచిగా ఎట్లుంటుందని. కెమెరా ఎటు సైడ్ తిప్పినా కూడా మొత్తం కొండలలోనే ఉంది. చూద్దాం ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఇలా కనిపిస్తుంది అని. అసలు పనిచేస్తుందా లేదు చూద్దాం, ఆగండి. ఓ నో, దీంట్లో నుంచి కనిపించట్లేదు గైస్, ఇది మొత్తం మురికిగా ఉంది. క్యాసిల్ పైన ఏముందో చూడడానికి వెళ్తున్నాం. అన్నిసార్లు క్యాసిల్ అంటున్నాం, మాకు ఎక్కడ తెలియట్లేదు ఏం క్యాసిల్ అని. అరే ఇంకెన్ని మెట్లున్నారా నాయన.
పైకి వచ్చాక ఇలా కనిపించాయి. సో లోపల ఏముందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు. బట్ అంటే నాకు ఇది ప్రాపర్ గా తెలియదు ఇది ఏంటి దేనికోసము అని చెప్పేసి. నాకు అర్థమైంది ఏంటంటే అంటే అప్పుడు ఎవరైనా ఇలా ఎనిమీస్ వస్తే ఈ విండో హోల్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో నుంచి చూసి వాళ్ళు గెస్ట్ చేసే వాళ్ళేమో, నేనైతే షూర్ కాదు. దాని పక్కన ఇలా ఒక చిన్న సందిలాగా ఉంది, అదేంటబ్బా అని చెప్పేసి కూడా వెళ్ళాను. కానీ భయం వేసింది ఫస్ట్, అక్కడ నుంచి ఏమైనా జంతువులు వస్తాయేమో అని చెప్పేసి. అండ్ వర్షం పడడం వల్ల కింద మొత్తం మట్టిగా ఉంది. ఇంకా బయటకు వచ్చేసాను, ఇది ఏమో వింత వింతగా ఉంది అని చెప్పి. ఈ క్యాసిల్ ఏందో కానీ అసలు ఎంత తిరిగినా అయిపోవట్లేదు. ఆ ఫ్లాగ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంకా పైకి కూడా ఎక్కాలి. ఎంత పైకి ఎక్కినా ఎంత దూరం వెళ్ళినా కూడా కనిపించేది మాత్రం ఒకటే వ్యూ, అదే నేచర్ కనిపిస్తుంది. దాన్ని చూసుకుంటే మురిసిపోతున్నాం తప్ప అక్కడ ఏం లేదు. ఇక్కడతో మా క్యాసిల్ అయిపోయింది, మొసొస్తుంది. సో ముందే ప్రిపేర్ అయ్యి రావాలి. చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇంకా మొత్తం అయిపోయింది కదా అని చెప్పేసి కింద దిగుతుంటే సైడ్ లో చర్చ్ ఉండే, సో చర్చ్ కూడా చూడాలి కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళాను. వీడియో తీయొద్దా లేదా కూడా నాకు తెలియదు గైస్, సారీయా. సో ఇది చర్చ్ ఇది. సో ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళేసి ఏమైనా లంచ్ తినేసి సరైన వెళ్ళాలి. సో అది ఒక 3 to 4 hours డ్రైవ్ ఉంది. అక్కడికి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ 3 days అక్కడే స్టే మాది. దానికోసం చాలా వెయిటింగ్ ఉన్నా. అంటే మేము చాలా ఎక్సైటెడ్ ఆ ప్లేస్ చూడడానికి, బికాస్ అన్ని బీచెస్ ఉన్నాయి. సో చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాము. చూస్తున్నా సిటీ కోసమే వచ్చా. ఇటు కూడా కార్నర్లో లేననే నేను సైడ్కే వచ్చాను. అసలు చెప్పడం మర్చిపోయాను, ఈ సిటీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది సిటీ ఆఫ్ 1000 విండోస్. ఈ వ్యూ ఇంకొక సైడ్, మనం ఎటు సైడ్ చూసినా మంచిగా చెట్లు ఉన్నాయి కాబట్టి పీస్ కనిపిస్తుంది. ఇది ఫుడ్ మెనూ. మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. మేము ఫుడ్ ఆర్డర్ చేసినాక 1 hour కి వచ్చింది. ఇంకా గ్యాప్ లో నాకు ఆకలి వేస్తున్నా, ఫుడ్ వచ్చింది, పవర్ నాప్ వేసా. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం బిర్యానీ చాలా బాగుంది, మంచిగా స్పైస్ గా చేశారు. కానీ ఏంటంటే ఆయిల్ చాలా ఎక్కువ వేశారు. అండ్ ఇది స్కిన్ చికెన్. మనం నార్మల్ గా స్కిన్ తో ఉన్న చికెన్ తినాం కదా, మనం స్కిన్ లెస్ తింటాము. అదొక్కటి నచ్చలేదు. కానీ ఇంకా మేము ఆకలితో ఉండే కాబట్టి అందరం లాగించేసాం. ఒక సైడ్ ముక్కు కారుతుంది అండ్ ఫుడ్ ఏమో వేడిగా ఉంది. అండ్ బయట టెంపరేచర్ కూడా అంతే హై అయిపోయింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చే గ్యాప్ లో. మేము అందరం ఒక ప్లేస్ లో పట్టాం కాబట్టి మేము ముగ్గురం ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు 4 అక్కడ కూర్చున్నారు. తమ్ముడు గారు ఫుడ్ లో చాలా స్పెసిఫిక్ గా ఉంటాడు, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా మూసుకొని తిన్నాడు. కొడి పెట్టేసి ఇప్పుడు ఇంకా మేము తినేసి బ్యాక్ టు లగేజ్. సో బ్యాగ్స్ తీసేసుకొని సరే అండి వెళ్ళిపోవడమే. అంటే నీకు ఫుడ్ ఎలా అనిపించింది? చాలా ఎక్కువైంది. మా ప్లేట్లో చాలా ఆయిల్ ఎక్కువైంది. మీకు? మా ప్లేట్లో రైస్ కంటే ముక్కలు ఎక్కువ ఉన్నాయి. అదంతా స్కిన్ చికెన్ ఉంది. సో అలాంటి తిన్నాం కాబట్టి. మా తమ్ముడు నీకు? మా తమ్ముడు తినలేదు, వాడికి మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయితే ఎట్లా వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా అని చెప్పాడు. ఇదే రెస్టారెంట్ అనుకోండి, అంటే హోటల్ అనుకోండి, ఇక్కడ తినేసాం మేము. బ్యాగ్స్ తీసుకొని ఇంకా సరండేకి స్టార్ట్ అయ్యాము. మేము మొత్తం 7 members కాబట్టి 7 seater తీసుకున్నాము. తిరానా టు సరండే రోడ్ ట్రిప్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు రివర్స్, మౌంటైన్స్ అండ్ టనల్ కూడా చాలా అంటే చాలా తోపు ఉంది అసలు ఇది. నేను మాత్రం అసలు కంట్రీకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయినా. దారిలోనే ఇంకా ప్లాన్ చేసుకున్నాము చెక్ ఇన్ చేసేసి బయటకు వెళ్ళాలి అని. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యేసి మేము మళ్ళీ బయటకు వెళ్తున్నాం. మేబీ బీచ్ చూసేసి ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఫుడ్ ఉంటే ఫుడ్ తీసుకొని వస్తాము. ఆల్ సెట్. సో ఇప్పుడు టైం నైట్ 10 అవుతుంది. అలా నైట్ లైఫ్ చూద్దామన్నట్టుగా వచ్చాము మేము. బా అన్నయ్య ఇది ప్రాపర్గా ఉంది కదా, ఇదిగో చూడు బీచ్. ఈ తాటి చెట్ల ఏంటి ఇవి? నైట్ టైం బీచ్ సైడ్ వస్తే మంచిగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మంచి చల్ల గాలి, చల్లటి వాటర్ అండ్ చుట్టూ మంచి నేచర్ ఉంటే అసలు ఇంకా దానికి మించింది ఏం అవసరం లేదనిపిస్తుంది. టు సిటీ మధ్యలో బీచ్, మొత్తం కొండలు. కొంచెం సేపు అక్కడ నేచర్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ డే ఎటు వెళ్ళాలి, ఏం ప్లాన్ చేయాలని చెప్పేసి డిసైడ్ అవుతున్నాము. వీళ్ళతో మేము బోట్ రైడ్స్ బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళింది సండే రోజు అండ్ మాకు మండే రోజు చూస్తే మండే వాళ్ళ అవైలబిలిటీ లేదని చెప్పారు. సో ఇంకా ట్యూస్డేకి తీసేసుకున్నాము. ఇది ఒక పర్సన్ కి 25 euros తీసుకున్నారు. సరైనలో ఉన్న 6 beaches కవర్ చేస్తారు. ఇలా మా డే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.